పక్కగా మన చేతుల్లో పెట్టుకుంటేనే అది ఎప్పటికప్పుడు షెల్ట్ తీయడానికి కానీ దేనికి కానీ ఇది లేకుండా ఏంటంటే రేపు పొద్దున వీళ్ళకి ఏమైనా ట్రాక్ ఎక్స్టెన్షన్లో లేకపోతే ఇంకోటి ఏదైనా వచ్చినప్పుడు ఏంటంటే డెఫినెట్లీ టచ్ ట్రైన్ పెట్టి మనం అఫీషియల్గా వాళ్ళ ల్యాండ్ కాబట్టి తీసుకున్నాం సార్, అవి తీసేసుకున్నాం. పర్మనెంట్గా ఎప్పటికీ ఇబ్బంది లేకుండా ఏంటి ఎప్పుడు తీసుకోవాలా మీరు కాస్ట్ అంటే సార్ చేంజ్ వల్ల బాధ్యత దాని మీద ఎందుకని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోకుండా ప్రెజెంట్గా ఎప్పుడో చేస్తాం ఇదో చేస్తాం అన్నట్టు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? నేను అనేది మీకు నేను క్వశ్చన్ చేయడానికి పిలవలేదు, యాక్చువల్గా సపోర్ట్ చేయడానికి కానీ ఉండాల్సింది. ఇప్పుడు అదేమో డిస్టర్బ్ అయితే మ్యాక్సిమం ఎవరికి రైల్వేస్కి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. వాటర్ ఎట్లా గంట లేట్కి ఫ్లో అవుతుంది, పెద్ద డిస్టర్బెన్స్ వచ్చేది మీకు. దాన్ని సీరియస్నెస్ని ఎందుకని ఇన్ని రోజుల నుంచి దాని మీద నెగ్లెక్షన్ ఎందుకు వచ్చింది? నేను ఆర్టీఏ ద్వారా అడుగుతాను, ఈ ప్రాబ్లం ఉంది అది కామన్ మ్యాన్గా అడుగుతాను. చెప్తున్నారు వీళ్ళే మీ దగ్గరికి వచ్చి అడిగారు, అదంతా ఓకే. మీరు ఆ ట్రాక్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మీది. ఈ ప్రాబ్లం ఉంది, దీన్ని కమిషనర్ గారు మీరు ఇద్దరు తీసుకొని మాట్లాడుకుని దీన్ని క్లియర్ చేసుకునే దాంట్లో మీ వైపు నుంచి కూడా స్టెప్ ఉండాలి కదా. ఎస్ మేము చేస్తాం సార్. అంటే యాక్చువల్గా ట్రాక్ వర్క్స్ వీటిలో కొంచెం డైల్యూట్ అయింది సార్ ఈ వర్క్. ఇస్తారు కానీ బోత్ సైడ్స్ మ్యాచ్ చేసినట్టు ప్లాన్ చేసుకుని మంచిది కదా. అంటే మా ఎగ్జిక్యూటివ్ ఇంతవరకు సార్ బ్రిడ్జెస్ ఏదైనా అడిషనల్ బ్రిడ్జెస్ అడిగితే ఒరిజినల్లీ మా అడిషనల్ కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పని అడిషనల్ అనుకొని ఎట్లా ఉన్నాము. ఇప్పుడు ఉన్నది ఎప్పుడు ఆ టైంలో ప్లాన్ చేసినప్పుడు చేశారు. చేసినప్పుడు దానివల్ల ఇప్పుడు ఉన్నటువంటి కేర్స్ ఏంటంటే మనకు తెలుసు. ఇప్పుడు అది వాటర్ ఎప్పుడైనా వర్షాలు కొద్దిగా పడినా అది ఓవర్ఫ్లో అవుతుంది. ఓవర్ఫ్లో అయ్యి బయట ట్రాక్ మీద వస్తుంది. ట్రాక్ మీద వచ్చినప్పుడు ఎక్కడో చోట మీ ట్రాఫిక్కి డిస్టర్బెన్స్ అయ్యి కదా, ఒక గంట అయినా ఆపడమే 2 గంటలైనా ఆ టైంలో అవసరమైనప్పుడు ఆగితే మీ కింద వాటర్ ఫ్లో ఎక్కువైపోయినప్పుడు మీరు ఆపుకోవాల్సి వస్తుంది పరిస్థితి.